నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కిమ్ను నామ సహస్రాణి జపతే చ పునః పునః యాని నామాని దివ్యాని తాని చాచక్ష్వ కేశవ. ఏ నామం స్మరిస్తే జన్మ రాహిత్యం కలుగుతుంది, ఏ నామం స్మరిస్తే ఈ సమస్త బంధాల నుండి విముక్తి కలుగుతుంది, ఏ నామం స్మరిస్తే స్వామి యొక్క దివ్య తత్వం తెలుసుకునేటువంటి అదృష్టం ప్రాప్తిస్తుంది అని అంటే సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడు. చూడండి, మత్స్యం కూర్మం వరాహం చ వామనం చ జనార్దనం గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనం పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధం గోవర్ధనం ఋషికేశం వైకుంఠం పురుషోత్తమం విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిం దామోదరం శ్రీధరం చ వేదాంగం గరుడధ్వజం అనంతం కృష్ణ గోపాలం జపతో నాస్తి పాతకం గవాం కోటి ప్రదానస్య అశ్వమేధ సతస్య చ. ఈ నామాలు స్మరిస్తే ఏమిటి లాభం? వాట్ ఫర్ మీ, నాకేంటి అని అనుకుంటే, గవాం కోటి ప్రధానస్య నిన్న నేను గావ్, గవాం, గై ఇవన్నీ కూడా ఆవు గురించి, ధరణి గురించి. గోవింద అనేటువంటి దాంట్లో గో అనేటువంటి పదానికి ఉన్నటువంటి ధాతు విధాతువుల కింద మనం చెప్పుకుంటాం. గవాం కోటి ప్రధానస్య, కోటి ఆవులు దానం చేస్తే ఎంత పుణ్యమో, 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యమట. కన్యాదాన సహస్రాణం ఫలం ప్రాప్నోతి మానవ. 1000 కన్యాదానాలు చేసినంత పుణ్యమట. ఈ కాలంలో ఆడపిల్లలు పుడితేనే ఇబ్బందికర పరిస్థితులు అనుకుంటున్నారు, కానీ కన్యాదానం అంటే అత్యద్భుతమైన ఫలితం అది. అమాయాం వా పౌర్ణమాస్యాం ఏకాదశ్యాం తథైవచ. ఎప్పుడైనా సరే ప్రాతకాలం కానీ మధ్యాహ్నం స్వామి నామస్మరణకు ఈ సమయం ఆ సమయం అని లేదు. సాయం సమయం చాలా ప్రీతికరమైనటువంటి సమయం, సంధ్యాకాలం అంటాం మనం. ప్రాతకాలం కూడా బ్రహ్మీ ముహూర్తంలో చాలా ప్రీతికరమైనటువంటి సమయం. కాబట్టి మనమంతా కూడా ఈ భాగవత మహాయజ్ఞాన్ని సంధ్యాకాల సమయంలో చేసుకుంటున్నాం. అంటే సాయం సమయంలో ఆ భగవత్ సాక్షాత్కారం కోసం మనమంతా కూడా ప్రయత్నిస్తున్నాం. అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య తత్వం, కూర్మావతారం ఈరోజు క్షుబ్ధాద్రౌ క్షుభిత జలోదరే తదానీం దుగ్ధాబ్ధౌ గురుతర భారతో నిమగ్నే దేవేషు వ్యధిత తమేషు తత్ప్రియైషి ప్రాణైషి కమఠతనుం కఠోర పృష్ఠాం. స్వామి ఎంతో విశేషంగా అంశావతారాలన్నీ కూడాను ఎందుకు ఎత్తారంటే, కేవలము మనందరి యొక్క జీవితాలు చక్కగా చేస్తూ, ధర్మాన్ని పరిరక్షిస్తూ, అధర్మాన్ని శిక్షించేటువంటి కార్యక్రమంలో భాగంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుధానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం.
సురాసురులు క్షీర సముద్రాన్ని చిలుకుతూ ఉంటే మందర పర్వతం మిక్కిలి బరువుగా ఉండటం వల్ల అది అల్లకల్లోలంగా ఉన్న ఆ జలాల్లో మునిగిపోతోందట. అప్పుడు దేవతలందరూ కూడా చాలా చింతాక్రాంతులయ్యారు. చెప్పిన పని ఏమవుతోంది, మన పరిస్థితి ఏమిటి అని. అప్పుడు వారికి ఆనందాన్ని కలిగించడానికి, వారికి సంతృప్తిని కలిగించడానికి, తత్ ప్రియైషి ప్రాణైషి, వారికి ప్రీతిని కలిగించడానికి స్వామి కఠినమైన మూపు గల కూర్మ రూపాన్ని ధరించారు. కఠినమైన మూపు, దాన్ని పెద్ద హార్డ్ షెల్ లాగా ఉంటుంది తాబేలుది వీపు. వజ్రాతి స్థిరతర కర్పరేణ విష్ణు విస్తారాత్ పరిగత లక్షయోజనేన అంబోధే కుహరగతేన వర్ష్మణాత్వం నిర్మగ్నం క్షితిధరనాథ మున్నినేధ. కూర్మ రూపంలో ఉన్నటువంటి స్వామి యొక్క వెన్ను డిప్ప వజ్రం కంటే మిక్కిలి కఠినంగా ఉందిటండి. ఉండి ఆ తాబేలు యొక్క వెన్ను డిప్ప ఎన్ని యోజనాలు ఉందంటే, మనం ఒకసారి చెప్పుకున్నాం మహాకూర్మ రూపం గురించి భారతావని చెప్పుకున్నప్పుడు. ఎన్ని యోజనాలు ఉంటుంది చెప్పండి? ఎన్ని యోజనముల వైశాల్యము స్వామి యొక్క ఆ యొక్క వెన్ను డిప్ప అంటే పైనున్నటువంటి ఆ యొక్క షెల్. 1,00,000 యోజనముల వైశాల్యము, 1,00,000 యోజనముల వైశాల్యము. సముద్రం లోపల గుభిల్లుమనే శబ్దంతో పడిపోయినటువంటి మందర పర్వతాన్ని ఆ డిప్పపై ఉంచుకుని దాన్ని సముద్రం పైకి తీసుకొచ్చాడు స్వామి. ఈ విధంగా మందరాచలం సముద్రంలో నుండి పైకి రాగా దేవదానవులందరూ మళ్ళీ ఆనందంతో, చాలా రెట్టింపైన ఉత్సాహంతో మళ్ళీ క్షీరసాగర మథనం, తదనంతరం మోహిని అవతారము, దేవదానవ సంగ్రామము, ఆ కార్యక్రమం అంతా కూడా జరిగింది. స్వామి చూడండి అవతారాలు చైత్రమాసం నుండి ప్రారంభమైనాయి. చైత్రమాసం నుండి ప్రారంభమై చైత్రమాసంలో మళ్ళీ రాముని అవతారం. అందుకే యుగాది ఉగాది అనేటువంటి తెలుగు నామ సంవత్సరాల్ని మనం చేసుకుంటూ ఉంటాం నూతన సంవత్సరంగా. ఇక భగవంతుడు సంసార వృక్షం గురించి చెప్పాడు మొన్న. సంసార వృక్షం అందరం కూడా ఒకసారి మనస్సులో ఆ కూర్మ రూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు నమస్కారం తెలియచేసుకుంటూ, శ్రీకూర్మం విశేషమైనటువంటి తీర్థ స్థలం. అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా దాన్ని అందరూ కూడా దర్శించవలసిందిగా ప్రార్థిస్తూ, సంసార వృక్షానికి కొన్ని విత్తనాలు, కొన్ని శాఖలు, కొన్ని వేళ్ళు, కొన్ని కొమ్మలు అలా చెప్పుకున్నాం మనం. ఈరోజు సెషన్ ప్రారంభం ఆ సంసార వృక్షంతోనే. సత్వం రజస్తమ ఇతి గుణ బుద్ధేర్న చాత్మనః సత్వేనాన్యతమో హన్యాత్ సత్వం సత్యేన చైవహి. స్వామి విశేషంగా ఉద్ధవునితో చెప్తున్నారు, సత్వరజస్తమో గుణములు అనేటువంటి ఈ మూడు కూడా మన శరీరంలో అంతఃకరణ చతుష్టయమైన 4 ఉన్నాయి. ఇది కాక ఆత్మ ఉంది. సో ఈ సత్వరజస్తమో గుణములు ఆత్మకు చెందినవా, బుద్ధికి చెందినవా? సత్వం రజస్తమ ఇతి గుణా బుధేర్న చాత్మనః సత్వేనాన్యతమో హన్యాత్ సత్వం సత్యేన చైవహి. సత్వాత్ ధర్మో భవేత్ వృద్ధాత్ పుంసో మద్భక్తి లక్షణః సాత్వికోపాసయా సత్వం తతో ధర్మ ప్రవర్తతే. స్వామి అంటున్నాడు చూడండి, ఉద్ధవ, సత్వరజస్తమో గుణములు అనే 3 ఉన్నాయి చూడు. ఈ 3 కూడా బుద్ధికి సంబంధించినవి, ఆత్మకు అసలు సంబంధమే లేదు. సత్వగుణం ద్వారా రజస్తమో గుణములను రూపుమాపేటువంటి అవకాశం సమస్త జీవులకు నేను ఇస్తున్నాను. సత్వగుణ సంపన్నుడైన వాడు, అతనిలో ఎల్లప్పుడూ భక్తి రూప స్వధర్మము వృద్ధి చెందుతూ ఉంటుంది. సర్వదా సాత్విక పదార్థాలను సేవించుట వలననే సత్వగుణం పెంపొందుతుంది. చూడండి, ఏది మనం ఆహారంగా స్వీకరించాలో కూడా చెప్తున్నాడు ఆయన. సర్వదా సాత్విక పదార్థాలు. మనకు
మాంసభక్షణం మద్యపానం ఎందుకు వద్దంటారంటే అది రజస్సును తమో గుణాన్ని పెంపొందిస్తుంది. అది నియమితమైనటువంటి ప్రవర్తనా సరళి ఉండదు, కంట్రోల్డ్ బిహేవియర్ ఉండదు, అన్‌కంట్రోల్డ్ బిహేవియర్‌కి వెళ్ళిపోతుంది. అలా అంటే మరి సత్వాహారం తీసుకునే వారికి కోపాలు రావా, తాపాలు రావా అంటే అది వేరే విషయం. వారి బుద్ధి నాశనం అయిపోయినప్పుడు అది వస్తుంది ఇంకా కూడా. మామూలుగా అయితే తామస రజోగుణమున్నటువంటి ఆహారం ఏమిటి అంటే మాంసభక్షణం, మద్యపానం. అందుకే దయా తపస్ శౌచం సత్యం అనేటువంటి శ్రీలా ప్రభుపాద గారు చెప్పినటువంటి మాటలలో మనం తెలుసుకున్నటువంటి తత్వం ఏమిటంటే సాత్విక పదార్థాలు, సాత్విక ఆహారం. చూడండి, ఎప్పుడైనా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా, వైష్ణవ ధర్మ ఆలయాలకు వెళ్ళినా, శైవ ధర్మ ఆలయాలకు వెళ్ళినా, ఇస్కాన్ టెంపుల్స్కి వెళ్ళినా సాత్విక భోజనం అంటాం మనం. సాత్విక్ అంటే మనలో ప్రశాంతతను, చక్కటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహారం. మనము భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగం అని చదువుకున్నాం. అందులో ప్రత్యేకంగా ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎన్ని గంటల ముందు వండింది ఆహారం పనికొస్తుంది, ఎన్ని గంటల ముందు వండింది పనికిరాదు అని తెలుసుకున్నాం. 3 అవర్స్‌కి ముందు వండినటువంటి ఆహారం పనికిరాదు అనేటువంటిది మనం తెలుసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వండిన ఆహారమే తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెడతాం. దాన్నే మళ్ళీ రాత్రికి తింటాం, మళ్ళీ దాన్నే పొద్దునకి తింటాం, మళ్ళీ ముందు రోజు ఒక 2 రోజుల ముందు వండింది కూడా మళ్ళీ తినుకుంటూ కూర్చుంటాం మనం. ఎందుకంటే పరిస్థితులు బట్టి మనం అలా చేయవలసిన ఆవశ్యకత వస్తోంది. కానీ భగవంతుడు చెప్పినటువంటి మాట అది కాదు. సాత్విక్ భోజన్, సత్వ ఆహారం ఏ విధంగా చాలా శ్రద్ధతో భగవంతునికి అర్పించి మనం స్వీకరించాలి. ఎందుకంటే అన్నాత్ భవంతి భూతాని, భగవంతుడు మనకిచ్చినటువంటి ఆహారం అది. దోశ తినండి, ఇడ్లీ తినండి, చపాతీ తినండి, పిజ్జా తినండి, బర్గర్ తినండి, ఏది తింటున్నా కూడా ముందు ఒక్కసారి మనసులో ఏమి ఖర్చు కాదు, దానివల్ల ఒక పెన్నీ కూడా కాస్ట్ అవ్వదు. అది ₹1 ఖర్చు కానటువంటి విషయం, బాధ లేనటువంటి విషయం. కేవలం మన మనస్సులో స్వామిని స్మరించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణార్పణం అని మనమే తింటాం. కృష్ణుడు వస్తున్నాడా, తింటున్నాడా? పాప ఆయన తినేటట్టయితే అసలు నైవేద్యాలే పెడతామో లేదో మన రజోగుణానికి, తామస గుణానికి. అంటే అట్లా ఉంటుంది, మానవ ప్రవర్తన సరళి అలా మారుతోంది. అందుకే స్వామి అంటున్నాడు, పురుషుడు సత్వగుణ సంపన్నుడైనప్పుడు అతనిలో ఎల్లప్పుడూ భక్తి రూప స్వధర్మము వృద్ధి చెందుతుంది. సత్వగుణం వల్ల సర్వోత్కృష్టమైన ధర్మము వర్ధిల్లుతుంది అని అంటూ శాస్త్రవేత్తలకు వారు ఆహార ఆగమాది విషయాలు యందు ప్రశంసించిన వాటిని సాత్వికములు, నిందించిన వాటిని తామసములు, ఉపేక్షించిన వాటిని రాజసములని ఎరుంగవలెను. ఆయన అంటున్నాడు, శాస్త్రంలో ఏం చెప్పబడిందో దాన్ని అందరూ పాటించవలసిందే. దీస్ ఆర్ ది, ఇప్పుడు భగవద్గీత అంటే స్వామి యుద్ధ సమయంలో అర్జునుడికి చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటిది స్వామి నిర్యాణ సమయంలో చెప్తున్నటువంటి లాస్ట్ వర్డ్స్. వి షుడ్ నాట్ సే లాస్ట్ వర్డ్స్, బట్ మనందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే ఆయన యొక్క చివరి పలుకులు, ఆ అవతారానికి చివరి పలుకులు. ఎంతో ఆవేదనతో చెప్తున్నాడు ఆయన. సంతతి అంతా కూడా ఈ విధంగా వస్తుంది, కలిధర్మం, కలికాలం, ధర్మ సరళి ఈ విధంగా ఉంటుందని తెలిసి మానవుడు ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మను పొందినటువంటి మానవులంతా కూడా విశ్వాంతర్యామి అయినటువంటి స్వామి చెప్తున్నటువంటి దివ్యమైనటువంటి వాక్కులను తెలుసుకుని వారి జీవితాలను వారు ఉద్ధరించుకుంటారు, బురదలో పడి కొట్టుకోరు అనేటువంటి ఉద్దేశంతో స్వామి చక్కటి మాటలు చెప్తున్నారు. ఆయన అవతారం అయిపోయింది, ఉద్ధవంతో మాట్లాడవలసిన అవసరం కూడా ఏముంది, వెంటనే వెళ్ళిపోవచ్చు. కానీ ఉద్ధవ కృష్ణ సంవాదం అనేది ఉంది చూడండి, ఎంతో విశేషమైనది, మనందరికీ కూడా మార్గదర్శకము. మాతాజీ, ఒక డౌట్ వస్తుంది అందరికీ.
భగవద్గీతలోనూ అదే ఉంది, భాగవతంలో అదే ఉంది, సుందరాకాండలోనూ అదే చెప్పుకుంటున్నాం, రామాయణంలోనూ అదే, భారతంలోనూ అదే, భీష్మగీతలోనూ అదే, అష్టాదశ పురాణాల సారం కూడా అదే, వేదముల సారం అదే. మరి ఏమిటి కొత్తదనం? అయితే రోజు ఇడ్లీ తింటున్నాం మనం, బ్రేక్ఫాస్ట్, దోశ తింటాం, పూరి తింటాం. ఇన్ని ఏళ్లలో ఎన్ని రోజుల నుంచి తింటున్నాం మనం? ఈ భూమి మీద మనకున్నటువంటి జీవిత కాల పరిమితే జీవితం. ఈ జీవితంలో 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు గడిచిపోయినాయి. గడిచినప్పుడు ప్రతిరోజు ఒక బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం మనం. ఆహారం తీసుకోకుండా ఉండలేం కదా, జఠరాగ్నిని చల్లార్చాలి. మరి ఏం చేసాం మనం? ఏదో ఒకటి ఆహారం పడేస్తున్నాం కడుపులోకి. మరి ఆల్టర్నేట్ డేలో ఇడ్లీ రావచ్చు, ఎవ్రీడే ఇడ్లీ ఉండొచ్చు, ఎవ్రీడే దోశ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మరి అప్పుడు విసుగు రాదే మనకి? ఇన్నేళ్ల నుంచి ఇడ్లీ దోశ తింటున్నాం కదా, మనం వేరే ఏదైనా తిందాం. ఎన్ని తిప్పినా మళ్ళీ అదే ఐటమ్స్కి వస్తాం మనం. కాబట్టి ఏం తింటాం? ఆహార విషయాల్లోనూ, సౌందర్య విషయాల్లోనూ ఎప్పుడు సంపాదించేదే డబ్బు. దాని గురించి ఇంకెందుకు ఆలోచన? చాలు, 2 పూట్ల తింటున్నాం. వాటికి లేని పరిమితి, వాటికి లేనటువంటి ఆ యొక్క లిమిటేషను భగవన్నామ స్మరణకు, భాగవత కథా శ్రవణానికి ఎందుకు? అందుకే వేమన గారు చెప్పినటువంటి శ్లోకం, పద్యం చాలా ముఖ్యమైనది. అనగ అనగరాగ మతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. మొదటంతా చేదుగా ఉంటుంది, ఎందుకంటే సత్యం నిష్ఠూరం. కానీ పోతూ పోతూ ఉంటే అది బాగా అలవాటు అవుతుంది. అదే మనకు ప్రీతికరమైనది అవుతుంది, అదే మనకు మోక్షదాయకము. అందుకే సంసార వృక్షానికి 2 ఫలాలు ఉంటాయని చెప్పాడు ఆయన, భోగము, మోక్షము. జీవుని రూపంలో ఉన్న పక్షి ప్రవృత్తి కర్మ యందు ఆసక్తమై ఉంటే భోగం లభిస్తుంది, అదే నివృత్తి కర్మలో ఉంటే మోక్షం లభిస్తుంది. చాయిస్ ఈజ్ అవర్స్. అందుకే స్వామి అంటున్నాడు, తతత్ సాత్వికమే వైషాం యద్యత్ వృద్ధా ప్రచక్షతే నిందంతి తామసం తత్తద్ రాజసం తదుపేక్షితం. మనం ఏదైనా పని చేస్తుంటే నిజాయితీతో చేయాలి. భాగవతం అంటే ఒక 4 కథలు టపటపటప 12 స్కందాల్లో కథలు చెప్తే భాగవతం అయిపోయినట్టే. ప్రతి శ్లోక పఠనం, శ్లోకంతో పాటు దాని అర్థ సహితంగా తెలుసుకోవడం మహాయజ్ఞం. అది శాస్త్రవేత్తలైన వారు ఆహార ఆగమాది విషయాల్లో ఏదైతే వాళ్ళు చెప్తారో, ఏదైతే వాళ్ళు ఆదరించమంటారో అదే సాత్వికంట. అందుకే సాత్విక ఆహారం. ఏదైతే వారు నిందిస్తారో అది తామసము, ఏదైతే వారు ఓకే మరి ఇట్లా చేసినా అని ఏదైతే అంటారో, నస్తుతం ననిందితం అంటే పొగడరు, తెగడరు, అది రాజసం. ఈ సాత్వికమైనటువంటి ఆహారం గాని, సాత్వికమైనటువంటి వస్తువులను సేవించడం వల్ల లాభం ఏమిటి? ధర్మము, జ్ఞానము వృద్ధి పొందుతుంది. తతో ధర్మస్తతో జ్ఞానం యావత్ స్మృతి రపోనహం. వాట్ ఈస్ ద యూజ్? ధర్మము, జ్ఞానము 2 కూడా వృద్ధి పొందుతాయి. అందుకే ఒక ఉపమానం చెప్పాడు చూడండి, వేణు సంఘర్షణో వైష్ణిర్దగ్ధ్వ సామ్యతి తత్వనం ఏవం గుణ వ్యత్యయజో దేహ సామ్యతి తత్క్రియ. వెదురు కర్రల రాపిడి వలన అగ్ని ఏర్పడుతుంది. ఆ అగ్ని తనకు మూలమైనటువంటి ఆ వెదురు వనమునే దహించి వేస్తుంది. బాగా వెదురు కర్రలు చేసి ఇట్ట రాపిడి చేస్తే ఒక అగ్ని పుట్టుకొస్తుంది. ఆ పుట్టిన అగ్ని మళ్ళీ ఆ వెదురు వనాన్నే నాశనం చేసేస్తుందిట. అలాగే దేహం కూడా గుణముల యొక్క వైషమ్యము వల్ల ఉత్పన్నమవుతున్నాయి. కానీ గుణాల యొక్క విశేషమైనటువంటి ఆ గుణాల వల్ల తత్వాలు ఉంటాయి చూడండి, రజోగుణము, తమో గుణము, వీటి వల్ల ఈ దేహమే ఆ అగ్నికి ఆహుతి అయిపోతోంది. సమస్తము నశిస్తుంది రజోతమో గుణాలు గనక పెంపొందితే. ఎప్పుడు సత్వగుణం అంటే ఎలాగా మాతాజీ? మనను శాంతపరిచేది, మనకు ఔషధిలాగా ఉపయోగపడేది
మనకు ఒక మందు కావాలి. ఇప్పుడు మనందరికీ ఒక జబ్బు ఉంది, కోవిడ్ టెస్ట్ చేయించాం మాతాజీ, నెగిటివ్. కోవిడ్ కాదు, మనకు ఉన్నటువంటి జబ్బు ఏమిటంటే అహంకారం, మమకారం. 2 జబ్బులు ఉన్నాయి మనకి. ఈ జబ్బులు అయితే పర్మనెంట్ జబ్బులు ఇవి. వీటిని టెస్ట్ చేసేటువంటి ఆ టెస్టింగ్ కిట్స్ ఏమీ లేవు. మన ప్రవర్తన, మన బిహేవియర్, మానవ జన్మే. అహంకారం, మమకారం, ఈ రెండిటిని మనం గెలవగలిగేది దేనివల్ల? గుణముల యొక్క విశేషమైనటువంటి తత్వం వల్ల, సత్వగుణం వల్ల, జ్ఞానం వల్ల, ధర్మం వల్ల. ఇవన్నిటినీ పెంపొందించుకోవడానికి మనకు ఒక భక్తి అనేది ఉండాలి. ఆ భక్తి అనేటువంటి ఆ భక్తీదేవి గారు ఉంటేనే ముక్తిదేవి గారిని పిలుస్తారు ఆవిడ. అప్పుడు కృష్ణ, ఉద్ధవుడు అంటున్నాడు, విదంతి మత్యా ప్రాయేణ విషయాన్ పదమాపదాం తథాపి భుంజతే కృష్ణ తత్ కథం స్వఖరాజవత్. అంటే విషయ భోగాలే పెక్కు ఆపదలకు మూలమని సామాన్యంగా మానవులందరూ అనుకుంటారు కదా స్వామి. అయినా మరి కుక్కల వలె, గాడిదల వలె, మరి మేకల వలె కలిగేటువంటి, తద్వారా కలిగే దుఃఖాలను భరిస్తూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది? ఇదే ప్రశ్న కూడా అడుగుతారు. ఏమని? మనందరికీ తెలుసు మాతాజీ ఇదంతా. తెలిసినా మళ్ళీ మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకు అంటే స్వామి అన్నటువంటి మాటలు, అహమిత్యన్యదా బుద్ధి ప్రమత్తస్య యదా హృది ఉత్సర్పతి రజో ఘోరం తతో వైకారికం మనః రజోయుక్తస్య మనసః కల్ సంకల్పః సవికల్పకః తతః కామో గుణధ్యానాత్ దుస్సహస్యాధి దుర్మతే. అజ్ఞాని అయిన వాడు తన హృదయమునందు నేను, నాది అనేటువంటి మిథ్య అభినివేశమును కలిగి ఉంటాడు. నేను, నాది, ఈ సోఫా నాది, ఈ బల్ల నాది, నేను తోపు. దీన్ని మిథ్యా అభినివేశము అంటారట. అది మిథ్య, నేను నాది అనేదే లేదు ఇక్కడ. Whoever has got that feeling of saying that this is all mine, I am the owner, అదంతా కూడా ఒక మిథ్యా ఇల్యూషన్. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనపడటం. అదే అతని దుఃఖాలకు కారణం. వాస్తవంగా మనస్సు స్వరూపతః సత్వగుణ విశిష్టమైనది, కానీ అహంకార, మమకార వికారాల కారణంగా ఘోరమైన రజోగుణంతో వ్యాప్తమవుతోంది. నేను అన్నటువంటిది అదే. మనందరికీ ఉన్నటువంటిది కోవిడ్ కాదు, టీబీ కాదు, ఎయిడ్స్ కాదు, ఇంకొక జబ్బు కాదు, క్యాన్సర్ కాదు, ఇంకో ఏ జబ్బు కాదు. మనకున్నటువంటి ప్రధానమైన జబ్బు ఏమిటంటే అహంకార, మమకారాలు. దోస్ ఆర్ ద సేమ్ వర్డ్స్ బీయింగ్ టోల్డ్ బై లార్డ్ కృష్ణ. రజోగుణంతో ఆవృతమైన మనస్సు పలు విధాలైన సంకల్ప వికల్పాలను చేస్తూ నిరంతరం ఆ విషయాలనే స్మరిస్తూ ఉంటుంది. అనుకుంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం, మళ్ళీ లాగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఆ లాగడం, గుంజుకోవడం, లాగడం, ఇదే ప్రాసెస్ మొత్తం అంతా జీవితం. వాళ్ళన్నారని మనం అంటాం, మనం అన్నామని వాళ్ళు అంటాం, వాళ్ళు అనలేదని మనం అంటాం, మనం అనలేదని వాళ్ళు అంటాం. ప్రశాంతత లేదు అసలు. కోరికలు ఉత్పన్నమై బుద్ధి కలుషితమై అతడు తన ఇంద్రియాలపై అదుపును కోల్పోయి కామవశుడై దుఃఖ పరంపర కమ్ముకుంటుంది. మరి అసలు ఏం లేకుండా ఎలా ఉంటాం మాతాజీ? స్వామి చెప్తున్నాడు దానికి కూడా ఆన్సర్. ఫర్ ఎవ్రీథింగ్ హి ఈస్ గివింగ్ అస్ ఆన్సర్. ద ఓన్లీ థింగ్ ఈజ్ అన్ఫార్చునేట్లీ వీ డోంట్ ఫాలో ఇట్. అప్రమత్తోను యుంజీత మనో మయ్యర్పయన్సయన్ అనిర్విణ్ణో యథాకాలం జితశ్వాసో జితాననః. దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎలా చేయాలి? ఆసనం మీద స్థిరంగా కూర్చుండి ప్రాణవాయువును అదుపు చేసుకుంటూ యోగ స్థితిని అలవర్చుకుంటూ ధ్యాన స్థితిలోకి వెళ్ళగలగాలి. ఎట్టి ఆటంకాలు ఎదురైనా విసుగు చెందక ఉత్సాహంతో ఈ అభ్యాసాన్ని కొనసాగించాలి. ఎన్ని ఆటంకాలన్నా రానివ్వండి, కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంది. మనకి నచ్చిన సీరియల్ రావచ్చు, మనకి నచ్చిన సినిమా రావచ్చు, మనకి తెలిసిన వాళ్ళు రావచ్చు, తెలియని వాళ్ళు రావచ్చు, ఏదైనా జరగనివ్వండి. ఆ సమయానికి మనం అనుకున్నామంటే ఆ పని చేయవలసిందే. ఆ పని ఏమిటి? పద్మాసనం వేసుకుని కూర్చోవడం, ప్రాణవాయువుని అదుపు చేసుకుంటూ స్వామి మీద ధ్యానాన్ని పెంచుకోవడం.
ఏతావాన్ యోగ ఆదిష్టో మత్స్యై సనకాదిభిః సర్వతో మమ అకృష్య మయ్యద్ధావేశ్యతే యథా అనిర్విణ్ణో యథా కాలం జితశ్వాసో జితాసనః. విశేషంగా ఈ బృందంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మరొక్క మారు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మనం చాలా చక్కగా పాటిస్తున్నాం. అప్రమత్తోను యుంజేత మనోమయ్యర్పయన్ శనై అనిర్విణ్ణో యథా కాలం జితాశ్వాసో జితాసనః. మనం ఏ సమయానికి అనుకుంటున్నామో ఆ సమయానికి దిక్కులు పిక్కటిల్లినా, పిడుగులు పడ్డా, వర్షాలు పడ్డా, మనకు మనసులో బాలేకపోయినా, అనేక మంది మాతాజీలు కరోనాతో బాధపడుతూ కూడా ఈ సెషన్స్ లో పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులకు బాలేకపోయినా కూడా ఆ మనసులో ఆ బాధను ఉంచుకుంటూ భగవత్ తత్వాన్ని వీడకుండా ఉన్నారు. అంటే మనం ఆ యోగ స్థితిలో ఒక మెట్టు దగ్గర మనం సక్సెస్ఫుల్ గా ఉన్నాం అనేటువంటి ఫీలింగ్ మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, తృప్తినిస్తుంది. ఆసనం మీద స్థిరంగా కూర్చుంటున్నాం అందరం కూడా. ప్రశాంతంగా ఒక చోట కూర్చుని సంధ్యా సమయంలో స్వామిని మనం ఎట్టి ఆటంకాలు ఎదురైనా విసుగు చెందక ఉత్సాహంతో ఈ అభ్యాసాన్ని కొనసాగిస్తున్నాం. అదే స్వామి చెప్పింది, సర్వతో మన ఆకృష్య మయ్యద్ధ వేశ్యతే యథా. ఎట్టి కాన్సన్ట్రేషన్, ఎట్టి ఇబ్బందులు రానియండి. మనసు బాలేకపోవచ్చు, ఆరోగ్యం బాలేకపోవచ్చు, పరిస్థితులు బాలేకపోవచ్చు, ఏదైనా కానివ్వండి, బట్ ప్రయత్నం అయితే మనం ముమ్మరంగా చేస్తున్నాం. అప్పుడు ఉద్ధవుడు అడుగుతున్నాడు, పూర్వం హంస రూపంలో మీరు మీ శిష్యులైన సనకాది మునులకు ఏదో ఉపదేశించారని తెలుసు స్వామి నాకు, అదేమిటో కొంచెం నాకు కూడా చెప్పరా మీరు అని అడుగుతున్నాడు. అప్పుడు ఉద్ధవుడు అడుగుతూ, ఈ యోగాన్ని సనకాది మహర్షులకు ఏ సమయంలో ఏ రూపంలో వివరించారో నేను తెలుసుకోగోరుతున్నాను స్వామి, కొంచెం నాకు దయచేసి చెప్పండి అనగానే స్వామి అంటున్నాడు, పుత్రా హిరణ్య గర్భస్య మానసా సనకాదయః పప్రచ్ఛుపితరం సూక్ష్మాం యోగశ్చైకాంతికీం గతిం. హిరణ్య గర్భుని మానస పుత్రులైన సనకాది మహర్షులు దుర్జ్ఞేయము అసాధారణము అనేటువంటి యోగ విధానం యొక్క సూక్ష్మమైనటువంటి విషయాలను తమ తండ్రిని ప్రశ్నించారట. సనకాది మహర్షుల తండ్రి ఎవరు? బ్రహ్మదేవుడు మాతాజీ. కాబట్టి వాళ్ళిద్దరు ఏం చేసి, ఆ నలుగురు పిల్లలు ఏం చేశారంటే, చాలా చాలా తెలివిగల పిల్లలు వాళ్ళు. 5 సంవత్సరాల వయసు పిల్లల్లాగా పొట్టిగా ఉంటారంతే తప్ప వాళ్ళు మహాజ్ఞానులు, మహాయోగులు. సనక సనందనాథులు బ్రహ్మ మానస పుత్రులు. ఆ బ్రహ్మ మానస పుత్రులైనటువంటి వారు దుర్జ్ఞేయము అసాధారణము, ఈ 2 యోగ విధానాల గురించి కొన్ని డీటెయిల్స్ అడుగుతారట బ్రహ్మను. తండ్రి, వాళ్ళు అడిగిన ప్రశ్న చూడండి ఎంత విశేషమైనదో. గుణేష్వా వివసే చేతో గుణాశ్చేతసి చ ప్రభో కథమన్యోన్యసంత్యాగో ముముక్షోరతితీర్షో. చిత్తము శబ్దము అనే విషయాలు ఎందే లగ్నమై ఉంటుంది. శబ్దాది విషయాలు చిత్తాన్ని తమ వైపు లాక్కుంటూ ఉంటాయి. అంటే చిత్తము విషయాలు పరస్పరం కలిసిమెలిసి ఉంటున్నాయి. ఇట్టి స్థితిలో సంసార సాగరం నుండి బయటపడి ముక్తిని పొందగోరేటువంటి పురుషుడు చిత్తము విషయాలు అనేటువంటి రెండిటి నుండి బయటపడటం ఎట్లాగా? నిజమే కదా. చిత్తం, మన చిత్తం శబ్దము రసము స్పర్శ, ఇందాక చెప్పారు చూడండి 5 పంచతన్మాత్రలు అంటాం మనం. శబ్ద స్పర్శ రస రూప గంధములు, ఈ 5టికి అట్రాక్ట్ అయి ఉంటాయి చిత్తం అంతా కూడా. చెప్తాం చక్కగా అట్రాక్టివ్ థింగ్ కనపడగానే వినపడగానే మనం అట్రాక్ట్ అయి డించిక్ డించిక్. అదే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనగానే, ఓ ఇదంతా బాగా డివోషనల్ టైపు. అదే డించిక్ డించిక్ వినపడింది అనుకోండి, ఎక్కడైనా కొంచెం ఫస్ట్ అట్రాక్ట్ అయిపోతారు.
రూపము, రసము, గంధము, చక్కటి ఫ్రాగ్రెన్స్, మంచి వాసన, స్పర్శ, ఏదైతే మనకు ఈజీగా మన ఇంద్రియాలకు ఆకర్షిస్తుందో దానికి చక్కగా వెళ్ళిపోతూ ఉంటాం. మనం చిత్తం అలా తిరుగుతూ ఉంటుంది మన మనస్సు. మరి అట్లాంటప్పుడు మానవుడు ఈ సంసార బంధం నుంచి ఎలా బయటపడతాడు? అదే దుర్జ్ఞేయము, అసాధారణము అనేటువంటి యోగము. అప్పుడు భగవంతుడు చెప్పాడట, ఏవం పృష్టో మహాదేవ స్వయం భూత భావన ధ్యాయమాన ప్రశ్న బీజం నాభ్యపత్యత కర్మధి. దేవశ్రేష్ఠుడు, స్వయంభువుడు, సృష్టికర్త, హిరణ్య గర్భుడు అయినటువంటి బ్రహ్మదేవుడు తన పిల్లలు అడిగినటువంటి ప్రశ్నకు తడువుకున్నాడట. ఆయనకి ఆన్సర్ తెలియదు. తెలియక పాపం అటు ఇటు తడబడి చూడటం మొదలెట్టాడట. పాపం చూసి ఏం చేయాలో తెలియదు ఆయనకి. పిల్లల చాలా బ్రహ్మాండమైన ప్రశ్నలు అడుగుతున్నారు కూర్చుని. సమామ చింతయత్ దేవ ప్రశ్న భారతి తీర్షయ తస్యాహం హంస రూపేణ సకాశం ఆగమం తదా. అప్పుడు బ్రహ్మగారు ఏం చేశారు? ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? దేవతలు, బ్రహ్మగారు, శంకరుడు విష్ణువుని తలుచుకుంటారు. ఆయన కూడా విష్ణువుని తలుచుకున్నాడు. అంతే. స్వామి హంస రూపంలో ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమయ్యి దృష్ట్వా మాంత ఉపవ్రజ్య కృత్వా పాదాభివందనం బ్రహ్మాణమగ్రత కృత్వా పపృచ్ఛుక్కో భవానితి. సనకాది మహర్షులు హంస రూపంలో ఉన్న స్వామి దగ్గరకు వచ్చి బ్రహ్మదేవుని ముందుంచుకొని ప్రణమిల్లారట. ప్రణమిల్లి నీవెవరు హంస అని అడిగారట. మరి ఉన్నట్టుండి బ్రహ్మగారు పిల్లలు మాట్లాడుకుంటుంటే ఒక హంస వచ్చి నుంచుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, నువ్వు ఎవరు అని అడిగారు. అడిగితే అప్పుడు ఈయన అన్నాడట, వస్తునో యత్యనానాత్వమాత్మన ప్రశ్న ఈదృశ కథం ఘటే తవో విప్రా వక్తుర్వామేక ఆశ్రయ. మీరు ఆత్మను గురించి నన్ను ప్రశ్నించి ఉన్నారు. నేను మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చినటువంటి ఒక శక్తి తత్వాన్ని అని చెప్తారట. ఆయన అంటున్నాడట, ఆత్మ అంతటను ఒక్కటే, మీలోనూ నాలోనూ ఆత్మ ఒక్కటే. ఆత్మ తప్ప మరి ఒక వస్తువు ఏదియూ లేదు. ఈ ప్రపంచంలో ఇంకా ఏదైనా ఉందని ఎవరైనా అనుకుంటే వస్తునో యత్య నానాత్మమాత్మన ప్రశ్న ఈదృశ. ఇంకా వేరే ఏదీ లేదు. ఈ బిల్డింగ్, ఈ కార్లు, ఈ డబ్బు, ఈ బంగారం ఏమీ లేవు. దిస్ ఈస్ ద ఎటర్నల్ ట్రూత్ విచ్ ఈస్ వెరీ వెరీ బిటర్ బట్ విచ్ ఈస్ ద స్వీటెస్ట్ వన్ ఇఫ్ ద తత్వ ఈజ్ అండర్స్టూడ్. ఇట్టి స్థితిలో దేనిని ఆధారముగా నేను ఎవరినని చెప్పవలెను అని అడిగాడట ఆయన. నన్నెవరని అడుగుతున్నారు మీరు? ఆత్మ తప్ప ఏదీ లేదు. వాస్తవంగా పంచమహాభూతాలతో కూడిన తత్వం అన్ని ప్రాణుల యందు సమానమే. కనుక కో భవాన్ పంచాత్మకేషు భూతేషు సమానేషు చ వస్తుతః కో భవానీతి ప్రశ్నో వాచారంభో అనర్థకః. కో భవాన్, నీవు ఎవరు అనే ప్రశ్న వ్యావహారికంగా సరిపోతుందేమో గాని తాత్వికంగా అర్థరహితమైనది అని అంటున్నాడు ఆయన. ఎందుకంటే మనస్సు చేత, వాక్కు చేత, దృష్టి చేత, ఇంద్రియముల ద్వారా చూడబడునది, వినబడునది, యోచన చేయబడేది అంతా స్వామే. నేను తప్ప అన్యమేదేయును లేదని నిశ్చయముగా ఎరుంగుడు. ఎందుకంటే నేను, నాది అనేదే అహంకారమే బంధాలకు మూలం. అహంకార కృతం బంధం ఆత్మనోర్ధవ్యపర్యయం విద్వాన్ నిర్విద్య సంసార చింతాం తుర్యే స్థితస్యజేత్. ఇలా ఆయన ఎందుకు చెప్తున్నాడంటే ఇది సత్యమైనది, పరమ సత్యమైనది, పరమ పావనమైనది, పరమ శుభకరమైనది, పరమ మంగళకరమైనది. ఈ సత్యాన్ని మనం గ్రహించడానికి మన మనస్సులోకి, అది మనం బుద్ధిలోకి సింక్ అవ్వాలంటారు చూడండి, దిగాలది, పర్కులేట్, కింద దాకా దిగాలది. అది దిగాలంటే కాఫీ డికాషన్ పొడిలాగా బాగా మందంగా ఉన్నాం మనమంతా.
ఎన్నిసార్లు చెప్పండి మళ్ళీ మొదలు. మందమైనటువంటి చర్మం, మందమైనటువంటి బుద్ధి, మందమైనటువంటి మనస్సు, మందమైనటువంటి చిత్తం. బండవారిపోతున్నాం, మొద్దువారిపోతున్నాం. బురదలో ఉన్నాం, బురదను అనుకోవట్లేదు. అది వరదలో ఉన్నాం, వరదని అనుకోవట్లేదు. సముద్రంలో ఉన్నాం, సముద్రం అని అనుకోవట్లేదు. సుఖాలు వచ్చినప్పుడు బాగా పొంగిపోతున్నాం, అదే దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం. ఇదంతా ఎందుకు? ఆయన అందుకే అంటున్నాడు, నేను నాది. మనస్సు చేత, వాక్కు చేత, దృష్టి చేత, ఇంకా తదితర ఇంద్రియముల ద్వారా చూడబడినది, వినబడినది, యోచన చేయబడినది అంతయు నేనే. అంతయు నీవే హరిపుండరీకాక్ష. సమస్తము భ్రమే. దీన్ని మనం శాశ్వతం అనుకుని శత్రుత్వాలు పెంచుకుని, దుర్భాషలు ఆడుకుని, దోషపూరిత ప్రవర్తన చేసుకుంటూ, పైపెచ్చు గొప్పగా జీవిస్తున్నాం అనుకుంటూ, అధర్మ సంపాదనతో హుండీలో డబ్బులేస్తూ, స్వామి కిరీటాలు చేస్తే పుణ్యం వచ్చేస్తుందా? సంచిత పాప కర్మలు. ఆయన తప్పకుండా అడుగుతాడు, నేను కిరీటం చేశాను కూడా నాకు పాపం కొంచెం తగ్గించండి అని అంటే, దెర్ ఇస్ నో బాటర్ సిస్టమ్. చేసిన దానికి అనుభవించక తప్పదు. పుణ్యం చేస్తే పుణ్యం, పాపం చేస్తే పాపం. సంధాత సంధిమాన్ స్థిర. వాస్తవంగా జీవుడు నా స్వరూపమే. జీవస్య దేహ ఉభయం గుణాశ్చేతో మదాత్మనః. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ జీవుడు అండ్ స్వామి. కానీ అభినివేశ కారణంగా చిత్తము గుణములందు ప్రవేశించి చింతించడం, ఆ గుణములు చిత్తము ఈ రెండు జీవుని దేహానికి సంబంధించినవి కాబట్టి ఆత్మకు చిత్తంతో గాని విషయాలతో గాని ఎట్టి సంబంధము లేదు. గుణములచే నిర్మితమైనది స్థూల శరీరం, చిత్తం వల్ల నిర్మితమైనది సూక్ష్మ శరీరం. ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం మనం చెప్పుకోవడం జరిగింది, ఒక్కసారి పునశ్చరణకు తెచ్చుకోండి. చిత్తముతో నిర్మితమైనది స్థూల శరీరం, గుణములతో నిర్మితమైనది స్థూల శరీరం, చిత్తము వలన నిర్మితమైనది సూక్ష్మ శరీరం. అనాత్మ పదార్థముల అభినివేశ కారణంగా జీవుడు కర్మల యందు చిక్కుకొని వాసనామయ శరీరాన్ని నిర్మించుకుని అదే శాశ్వతం అనుకుంటూ ఉంటున్నాడు. తాసాం విలక్షణో జీవ సాక్షిత్వేన వినిశ్చితః. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మన పెద్దవాళ్ళు వాళ్ళ నిర్యాణ సమయంలో, అంత్య సమయంలో బాగా పెద్దవాళ్ళు అయిపోతారు, వృద్ధులైపోతారు. ఆ వృద్ధాప్య సమయంలో మనం ఆస్తుల గురించి రాయించుకుంటాం. విల్లు రాయడం. మనం వాళ్ళని ఎంత బాగా చూసుకున్నాం, ఎంత సేవ చేశాము అనేటువంటిది పక్కన పెడతారు. సమానంగా ఆస్తులు వస్తున్నాయా లేదా, రూమ్ ఉంటే రూమ్లో సగం, బల్లు ఉంటే బల్లలో సగం, పొలాలుంటే పొలాల్లో సగం, అంతా ఆ విధంగా మనం పంచుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఒక విశేషం ఏమిటంటే, ఇక్కడ శ్రీకృష్ణుడు తన నిర్యాణ సమయంలో చెప్తున్నటువంటి మాటలు మనము అదే మనకు ఆయన ఇచ్చినటువంటి ఆస్తి. ఆ విధంగా ఎవరైతే మనం భావిస్తామో అప్పుడే మన జీవితానికి ముక్తిదాయకం. అదే ముక్తిదాయకం. ఆయన ఇవ్వాల్సిన ఆస్తులేం లేదు. శ్రీకృష్ణుడు మనకి జన్మనిచ్చాడు, ప్రాణశక్తినిచ్చాడు, మానవ జన్మను అనుగ్రహించాడు. ఇక్కడ ఇంకా మనకు మార్గదర్శకంగా కొన్ని చక్కటి మాటలు ఒక ఆస్తిలాగా ఇచ్చాడు ఆయన. ఆయన ఈ సంవాదం గాని, గీత గాని, భగవద్గీత గాని అది ఏదో ఒకసారి వినడం అట్లా వదిలేయడం అనేటువంటిది పెట్టుకుంటే మన జీవితంలో మార్పు అనేది రానే రాదు. మార్పు రానంత కాలం పాపపు కొండలు కరగనే కరగవు. కరగనంత కాలం గెస్ట్ హౌస్ బుకింగ్లు పోనే పోవు. నరక ప్రాప్తి తప్పదు. చాలా 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 దుర్భరమైనటువంటి శిక్షలు అనుభవించక తప్పదు. తెలిసి చేయడం అనేది ఇంకా ఘోరం. అమాయకత్వంలో ఉండి చేస్తే అది వేరే విషయం. కానీ తెలిసి స్వామి ఇట్లా చెప్పాడని తెలిసి కూడా మనం తప్పులు చేస్తే ఇంకా అసలు నో ఎక్స్క్యూజ్.
జాగృత్ స్వప్న సుషుప్తి అనేటువంటి 3 అవస్థలు క్రమంగా సాత్విక రాజస తామస గుణాలు అనుసరించేటువంటి బుద్ధి యొక్క వృత్తులు మాత్రమే. ఈ 3 అవస్థలకు అతీతుడై సిద్ధాంత రూపంగా ఆమోదించబడినటువంటి దివ్యమైనటువంటి తురీయమగు స్వామి యందే నిష్ఠుడై అందరూ కూడా ఉండాలి. గుణముల వృత్తుల యందు చిత్తము తిరుగాడుతున్నంత వరకు జీవునకు సంసార బంధం నివృత్తి కానే రాదు. ఎందుకంటే నిరంతరం మనం త్రిగుణాల్లోనే ఉంటున్నాం. 1 గంట 2 గంటలు ఈ సమయంలో సాత్విక గుణంతో ఉండి మళ్ళీ మొదలు హ్యాట్ హూట్ హాట్ ఫీట్ ఏమైపోయింది చేసిందంతా. పాపం దుర్వాసుడు విశ్వామిత్రుడు చూడండి, వాళ్ళు ఎన్ని తపస్సులు చేసినా కూడా మళ్ళీ వలకపోసుకోవడం ఎత్తుకోవడం, వలకపోసుకోవడం ఎత్తుకోవడం. బియ్యం చాట్లో పోసుకుని వలకపోస్తాం, మళ్ళీ ఎత్తుకుంటాం, వలకపోస్తాం, మళ్ళీ ఎత్తుకుంటాం. ఎప్పటికవుతుంది అది? చెరిగేది ఉండదు కదా అసలు. అదే పరిస్థితి అవుతుంది. అలా కాకూడదు. గుణములను చిత్తమును ఈ రెండింటిని స్వామి యందే త్యజించి తురీయమగు నాయందు నిష్ఠుడై ఉండవలెను. తుర్యే స్థితస్యజేత్. అందుకే ఆయన అంటున్నాడు, నేను నాది అనే అహంకారమే బంధాలకు మూలం కాబట్టి విద్వాంసుడైన వాడు, తెలివిగలవాడు, చాలా 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 జ్ఞాని అయిన వాడు బంధకారకమైనటువంటి సంసార చింతను త్యజించాలి. అంటే ధర్మం చెయ్యాలి, కానీ నిష్కామ కర్మ చేస్తూ భగవత్తత్వాన్ని అలవర్చుకుని సత్వగుణ ప్రధానమైనటువంటి సేవనతో జీవితం గడపాలి. దేహమే ఆత్మయని భావించే నానాత్మ భ్రమ తొలగనంత వరకు జీవుడు మేల్కొని ఉన్నా కూడా అజ్ఞానం అనేటువంటి నిద్రలో మునిగి ఉన్నవాడే అవుతాడు. యావన్నానార్థదీ పుంసో నివర్తేత యుక్తిభి జాగర్త్యపి స్వపన్నజ్ఞ స్వప్నే జాగరణం యథా. ఎలా ఉంటుందంటే అజ్ఞాని అయిన వాడు స్వప్న జగత్తులో సంభవించేటువంటి సుఖ దుఃఖాలను సత్యాలనుకుని భావించి జాగృత అవస్థలో ఉన్నటువంటి క్షణికములైన సాంసారిక సుఖ దుఃఖాలని యథార్థాలని భ్రమిస్తూ ఉంటాడట. వాస్తవంగా ఆత్మకు తప్ప అన్యమైన దేహాది నామరూపాత్మకమైన ప్రపంచానికి మరి దేనికి కూడా ఉనికి లేదు. సో నథింగ్ ఎగ్జిస్ట్స్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ ద సోల్. అసత్వాద్ ఆత్మనోన్యేషాం భావానాం తత్కృతాభిదా గతయో హేతవశ్చాస్య మృషా స్వప్న తృషో యథా. There is nothing which is permanent in this world except the soul. స్వప్నావస్థలో ఉన్న వాని క్రియలన్నీ మిథ్యలే అయినట్లు మనం ఏదైతే భావించి ఈ రోజంతా చేసుకుంటూ కూర్చుంటున్నామో అందరం కూడాను, ఇదంతా కూడా స్వప్నావస్థలో జరిగినవన్నీ నిజమని ఎట్లా అనుకుంటున్నామో అట్లా అనుకున్నట్టే. కలలో ముఖేష్ అంబానీని పక్కకు తోసేసి ఆ బిల్ గేట్స్ ని కూడా పక్కకు తోసేసి యుఎస్ ప్రెసిడెంట్ అయిపోయిన ఫీలింగ్ ఏదో కళ్ళు వస్తాయి కదా మనకు. మనమే హీరో అయిపోయినట్టు, హీరోయిన్ అయిపోయినట్టు ఏవో వస్తూ ఉంటాయి కళలు. కళలు అంటే చాలా ఉంటాయి. పెద్ద బిజినెస్ చేసినట్టు, పెద్ద ఇల్లు కట్టినట్టు. అదే నిత్యం అనుకుంటే ఇప్పుడు మనం అందరం ఏదైతే ఈ జీవితంలో చేస్తున్నది అనుకుంటున్నామో ఇది స్వప్నంలో మనం భావించి ఏదైతే నిజాలు అనుకుంటాం అంత మూఢత్వంటిది. దిస్ ఇస్ ఆల్ నాట్ రియల్. యోజాగరే బహిరనుక్షణ ధర్మిణోద్ధాన్ భుక్తే సమస్త కరణేర్ భూది సత్సదృక్షాన్ స్వప్నే సుషుప్త ఉపసంహరతే స ఏకః స్మృత్యన్నవా త్రిగుణ వృత్తి ద్విగింద్రియేషః. స్వామి చెప్పినటువంటి తత్వంలో ది అల్టిమేట్ అంటాం చూడండి. అల్టిమేట్ అనేటువంటి పదం ఏదైతే అత్యంత ఉత్తమమైనటువంటిది, జెమ్స్ అంటారు, మణిమకుటాలు. జాగృత అవస్థ యందు సమస్త ఇంద్రియముల ద్వారా బాహ్యంగా గోచరించే క్షణభంగురమైన పదార్థాలన్నింటినీ అనుభవిస్తున్నవాడు స్వప్నావస్థలో హృదయమునందే జాగృత అవస్థలో చూచిన పదార్థాలను పోలిన వాటి వలనే వాసనామయ విషయాలను అనుభవిస్తూ ఇది సుషుప్తి అవస్థ, జాగృత అవస్థ, స్వప్నావస్థ అనేటువంటి ఆ యొక్క తేడాను మర్చిపోయి కళ్ళు తెరుచుకుని త్రివిధ అవస్థలకు సాక్షీభూతమైనటువంటి ఏకైకమైన తత్వం ఆత్మ స్వామి. ఒకే ఒక ఆత్మ అవస్థలన్నిటిలోనూ ఉంటుంది. అదే నిత్య సాక్షి, సమస్తానికి జగత్ సాక్షి. అదే సత్యమైనది, అదే పరమ నిత్యమైనది.
వాట్ ఈస్ ట్రూత్? ట్రూత్ ఈస్ సోల్. వాట్ ఈస్ అల్టిమేట్? అల్టిమేట్ ఈస్ సోల్. With what it is linked? It is linked with Paramatma, Swami. ఈ యొక్క విశేషణ విశ్లేషణ, ఈ తేడా, ఈ భ్రమ నుంచి బయటపడగలగడం, మనను మనం మార్చుకోవడానికి బలీయమైనటువంటి ప్రక్రియ జరిగితే తప్ప మనస్సు చిత్తం మన చేతుల్లోకి రాదు. స్వాతంత్రం సాధించాడు గాంధీ తాత. ఆయనతో పాటు టంగుటూరు ప్రకాశం పంతులు గారు, మన జెండాను చేసినటువంటి పింగళి వెంకయ్య గారు, దుగిరాల గోపాలకృష్ణయ్య గారు, తెలుగు వారంతా వారి పేర్లు మరొక్కసారి స్మరించుకున్న ఎన్నో జన్మల పుణ్యం, పాపకర్మాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే అట్లాంటి మహానుభావులు వాళ్ళు. దుగిరాల గోపాలకృష్ణయ్య గారు కానీ, టంగుటూరు ప్రకాశం పంతులు గారు కానీ తెలుగువారు. దే ఆర్ ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్. కాశీనాథన్ నాగేశ్వరరావు పంతులు గారు కానీ, గురజాడ అప్పారావు గారు, వీరేశలింగం గారు, సమాజంలో మార్పులు తీసుకొచ్చిన వారు, రాయప్రోలు సుబ్బారావు గారు, వారంతా కూడా ఎంత బలీయమైనటువంటి ఆలోచన, ఆ యొక్క తత్వం లేకపోతే స్వాతంత్రాన్ని సాధించగలరు చెప్పండి? లెట్ us కంపేర్ అవర్ లిబరేషన్ విత్ దట్ ఆల్సో. అంటే ప్రాణాలు పోయినా సరే, ఆస్తులు పోయినాయి, ప్రాణాలు పోయినాయి, సమస్తము కోల్పోయారు. వారి కుటుంబాలు ఈరోజు పరమ దరిద్రంలో ఉంటున్నాయి. పాపం దారిద్ర్యం అనుభవిస్తున్నారు వాళ్ళు. కానీ వారు చేసిన సేవ ఎనలేని సేవ మనందరికీ. అటువంటి మహానుభావులు ఆనాడు గాంధీ తాత గాని, అంబేద్కర్ గాని, నెహ్రూ గారు కానీ, ఇతర మన తెలుగు వీరులంతా, స్వాతంత్ర సమరయోధులు, వారంతా చేసిన సేవ ఎంత గుండె దిటవుతో చేశారు. పట్టుదల. వి కెన్ డూ, వి విల్ డూ. దే హ్యావ్ డన్ ఇట్. దే ప్రాణాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, ఎన్నెన్నో పోనీయండి, చివరికి సాధించారు. అలాగే మనమంతా కూడా ఇది ఒక సంగ్రామం, ఇది ఒక యుద్ధం. మనస్సు చిత్తాన్ని పట్టి పీడిస్తున్నటువంటి త్రిగుణాలను వదిలించుకోవాలి. జాగ్రత్త అవస్థలోకి రావాలి. స్వప్నావస్థలో ఉన్నాం అందరం. ఫంక్షన్ చేసుకుంటున్నాం, నగలు కొనుక్కుంటున్నాం, బట్టలు కొనుక్కుంటున్నాం, అంతా చేస్తున్నాం. కొంచెం టైం స్వామికి స్పెండ్ చేస్తాం. బట్ ఏది శాశ్వతమైనది? అయితే మరి ఎట్లా చేయాలి మాతాజీ? నిరాడంబర జీవితం, సాత్విక జీవితం, సాత్విక ఆహారం, సాత్విక తత్వం. మనం ఫంక్షన్స్ అనేది చేస్తాం. ఎందుకు చేస్తాం చెప్పండి? మనం గొప్ప చూపించుకోవడానికి చేస్తాం. ఆ ఫంక్షన్ చేసే సమయము, ఆ యొక్క వనరులో విద్యాదానానికో, పేదల కొరకో, అన్నదానం చేయడము, గోదానం చేయడము, భూదానం చేయడము ఏం చేయకూడదు? మా వాళ్ళ పెళ్లికండి దాదాపు 300 మంది వస్తారండి. ఇటు నుంచి 300 అండి, అటు నుంచి 600 మంది అండి, లేదు 1000 మంది అండి. $800 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు ఈ దేశంలో తన పిల్ల పెళ్లి కోసమని. అదే 800 కోట్లు ఈనాడు ఈ కోవిడ్ టైంలో గనక పేద ప్రజలకు, వాళ్ళకి పాపం ఉపాధి కోల్పోయిన వారికి ఇస్తే ఎంత పుణ్యం వచ్చుండేది ఆ మహానుభావుడికి? లేదే. అందుకే స్వామి అంటాడు చూడండి, చేసుకున్నది తప్పక అనుభవించక తప్పదు. పూర్వజన్మది ఈ రోజు అనుభవిస్తున్నాం, ఈనాడు చేసేది వచ్చే జన్మకి తప్పకుండా అనుభవిస్తాం. లింకేజ్ ఎఫెక్ట్ అది. గొప్ప చూపించుకోవాలి. గొప్ప అనేది ఎక్కడ? అందుకే అంటున్నాడు, నేను నాది అనే అహంకారం పోవాలి. జ్ఞాన ఖడ్గంతో, వాడి అయిన పదునైనటువంటి జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని ఉపయోగించి సంశయములన్నిటి మూలమైన అహంకారాన్ని ఛేదించి, ఈక్షేత విభ్రమమిదం మనసో విలాసం దృష్టం వినష్టమతిలోల మలాత చక్రం విజ్ఞానమేకమురుధేవ విభాతి మాయా
స్వప్నస్త్రిధా గుణ విసర్గ కృతో వికల్ప. ఈ జగత్తంతా మనఃకల్పితము. మాతాజీ ఆయనే కదా సృష్టించింది, అంత కల్పితం. సృష్టించాడు కాబట్టి అది కల్పితం. వాట్ ఎవర్ ఈస్ క్రియేటెడ్ ఇట్ ఈస్ ఇల్యూజన్, ఇట్ ఈస్ ఆల్ మాయా. సరే, మరి ఏమిటి సత్యమైనది? అలాత చక్రము వలె చంచలమై చూచుచుండగానే ఇదంతా నష్టపోతుంది. ఈ బాటిల్ నష్టపోతాం, ఈ నగలు పోతాయి, ఈ శరీరం పోతుంది, ఈ వస్త్రం పోతుంది, కంప్యూటర్లు, ఇళ్ళు, శాశ్వతం ఏది కాదు, నష్టపోతాంగా, పోయేవేగా అవన్నీ. నిప్పు అంటుకున్నా పోతాయి, కుప్పకూలినా పోతాయి, భూకంపం వచ్చినా పోతాయి. మరి ఏది శాశ్వతం? ఇది భ్రమగొల్పునట్టిది. ఇది స్వప్నము వలె మాయా విలాసము, అజ్ఞాన కల్పితము. దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దీస్ ఆర్ నాట్ ద వర్డ్స్ ఆఫ్ భవానీ మాతాజీ. దృష్టిం తద ప్రతినివర్త్య నివృత్త తృష్ణ తూష్ణీం భవే నిజ సుఖానుభవో నిరీహ సందృశ్యతే క్వచ యదీదమవస్తు బుద్ధ్యా త్వక్తం భ్రమాయ న భవేత్ పృథిరానిపాతాత్. సాధకుడు ఏం చేయాలంటే మనమందరం కూడా శబ్దాది విషయాల నుండి విషయ అభిలాషను మానసికంగా వీడిపోవాలి. విషయములచే ఆకర్షించబడినట్లుగా ఉండేటువంటి ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోగలగాలి, నియంత్రించుకోవాలి. అప్పుడప్పుడు ఏవైనా కూడా విషయాలు దృష్టికి వచ్చినా కూడా ఇదంతా మాయ, వీటితో నాకేం పని, జీవితానికి ఏది ఉపయోగమో ధర్మబద్ధంగా మనం వైవాహిక బంధంలో ఉంటే గనక సంసారం చేస్తూ ఉండి పిల్లలుండి వాళ్ళకి చేయవలసినటువంటి విషయాలు మనం చేసి వాళ్ళకి చేయడానికి ఎంతవరకు అవసరమో అంతవరకే ధర్మబద్ధంగా అది కూడా నిర్వహించుకుని భగవత్ చింతనతో జీవితాన్ని గడిపితే అది పుణ్యప్రదమైన విషయం. ఆ సందర్భంలో మనం ఇతరులను దూషించాల్సిన అవసరం లేదు, ఇతరుని హింసించవలసిన అవసరం లేదు, ఇతరుని మోసం చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఎంత అనుగ్రహిస్తే అంతే. ఆ సాటిస్ఫాక్షన్ వస్తుందా మనకి? రాదే. అందుకని ఆ విధంగా ఉంటే భ్రమ తొలగిపోయి శరీరం ఉండునంత వరకు పూర్వ సంస్కారం యొక్క స్మృతి మిగిలి ఉంటుంది. అందుకే ఆయన చెప్తున్నారు చూడండి ఇంకో ఉపమానం. దేహం చ నశ్వరం అవస్థితముత్థితం వా. మద్యపానం చేసిన వాడట శరీర స్పృహను కోల్పోయి అసలు అతనికి శరీరంపై వస్త్రం ఉందా లేదా అనేటువంటి విషయం కూడా పట్టదట. అదేవిధంగా సిద్ధ పురుషుడు తన ప్రారబ్ధ వశమున వచ్చిన నశ్వరమైన శరీరాన్ని ఆధారం చేసుకుని సాధన చేయడం ద్వారా స్వస్వరూప సాక్షాత్కారం పొందుతాడు. ఆ స్థితిలో ఆ శరీరం కూర్చునున్నా, నిలబడి ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ విధంగా ఉన్నా కూడా అతనికి ఏమాత్రం ధ్యాస ఉండదు. అంటే మనమంతా కూడా స్వామి యొక్క నామ అమృత బిందువులను ఆస్వాదిస్తూ ఏదైతే శాశ్వతమైనటువంటిది ఉందో ఆత్మ విముక్తి, దాని కొరకు కృషి చేయాలి. భోగము మోక్షము రెండు ఫలములు. ఏది కావాలి మనకి? ప్రాణములతో ఇంద్రియములతో కూడి ఉన్న ఈ దేహము జీవికి తన పురాకృత కర్మఫలముగా ఏర్పడింది కాబట్టి ఆ కర్మఫలాలు అనుభవించినంత వరకు ప్రాణములు నిలిచియే ఉంటాయి. కానీ ఆత్మ సాక్షాత్కారము పొంది సమాధి స్థితుడై ఉన్న యోగికి ధారాపుత్ర ధనాది ప్రాపంచిక విషయాలు నిద్ర నుండి మేల్కొనిన వారికి స్వప్న దృశ్యము వలె ఉంటుంది. ఏదైతే పూర్వజన్మ పాపకర్మం ఉందో అదంతా కూడా అనుభవించేదాకా ఈ శరీరం ఉంటుంది. ఏమి చనిపోం మనం. ఓ 2 రోజులు తినకపోయినా కూడా చనిపోం. ఎందుకంటే ఉంది కదా పాపపు మూట. 2 రోజులు కాదు కదా, ఒక 1 నెల రోజులు తినకపోయినా కూడా ఉండగలం. ఎందుకు? పూర్వజన్మ కర్మ విశేషం. కానీ ఇప్పుడు ఈ జన్మలో మనం చేయవలసింది ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తా, సనాతన ధర్మానికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటివి ఈ బాబాలు, మంత్రాలు, తంత్రాలు, హంపట్ హుంపట్ గింపట్లన్నీ. ఈ హంపట్లు హుంపట్లు గింపట్లకి మనకి ఎక్కడా కూడా పురాణాల్లో చెప్పబడలేదు. ఏది ఎవరు ఎటువంటిది పాటించినా కూడా అదంతా తామస ప్రధానమైనటువంటి పూజలు, తామస ప్రధానమైనటువంటి విశేషాలు. అవి నాట్ పర్మిటెడ్ బై గాడ్.
మన స్వామి ఆ మాట చెప్పలేదు. మనకి చెప్పినది ఒకటే ఒక మార్గం, నామపారాయణ జపం చేయండి, స్వామి యొక్క భక్తిలో మునిగి తేలండి. అంతే తప్ప చిటిక వేస్తే ఈ విధంగా మాయలు జరిగిపోతే, చిటిక వేస్తే స్వర్గం చూపిస్తాం, చిటిక వేస్తే నరకానికి అంతా లేదు. ఆల్ రబ్బిష్. అందుకే ఆయన అంటున్నాడు, మయే తదుక్తం ఓ విప్ర గుహ్యం యత్ సాంఖ్యయోగయో. ఏ విధంగా అయితే హంస రూపంలో నేను వారికి ఈ తత్వం అంతా చెప్తూ వచ్చాను, ఆయన వాళ్లతో అంటున్నాడట, సనక సనందనాథులతో, సాంఖ్యయోగాలకు, సత్యానికి, ఋతానికి, తేజస్సుకి, సంపదలకు, కీర్తికి, దమమునకు, సమస్తానికి ఆశ్రయుడను నేను. ఇంద్రియాలు నిగ్రహించుకోవాలన్నా స్వామి శక్తి ఉండవలసిందే. అందుకే హృషికేశ, పద్మనాభుడు, దామోదరుడు, మధుసూదనుడు, మురారి, అనంతుడు, అచ్యుతుడు, నిర్గుణ స్వరూపుడను, స్వార్థ చింతన లేకుండా ఇతరుల దుఃఖాలని పారద్రోలుతాను. ఎలా చేస్తున్నాడు ఆయన? నిర్గుణ స్వరూపుడు, అందరి హితం కోరుతున్నాడట. అట్టి నన్ను సమత్వము, అనాసక్తి మొదలైన శ్రేష్ఠ గుణములు సేవించుతూ ఉంటాయి. ఈ సద్గుణములన్నీ ఎట్టి మార్పును చెందకుండా నిత్యము స్వామి యందే స్థిరంగా ఉండే గుణాలు రెండు ఉన్నాయట. సుహృదం ప్రియమాత్మానం సామ్యా సంగాదయో గుణ, ఇది మే చిన్న సందేహ మునయ సనకాదయ. రెండు గుణాలు స్వామి యందు నిరంతరము ఉంటాయి. ఆ గుణాలు ఉన్న వాళ్ళంటే స్వామికి చాలా ఇష్టం. ఆ రెండు గుణాలు ఏమిటమ్మా? సమత్వము, అనాసక్తి. ఎక్కువ అటాచ్మెంట్ ఉండకూడదు, ఆసక్తి అనేది ఉండకూడదు. మమకారం, అహంకారం, కామాటం, ఆరాటం, కామాటం, పోరాటం, 3 terms which will make our tummy a bigger tummy. ఆరాటం, కామాటం, పోరాటం. ప్రతిదీ మనకే కావాలి, ప్రతిదీ మనం చూడాలి. పోతే పోతే మనకెందుకు, మన పని మనం చేసుకుందాం. అనాసక్తి, సమత్వము, అందరిలో భగవంతుని చూడటం. అప్పుడు ద్వేషం వస్తుంది? అసలు భగవంతుని అవతార రూపం, అంశ అవతారం అంతే అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత ప్రశాంతత వస్తుంది, ఎంత చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. అందుకే స్వామి అంటున్నాడు, హంస రూపంలో ఈ విధంగా ఉపదేశించిన పిదప సనకాది మహామునులు ఏవైతే అందరూ కూడా ఈ యొక్క త్రిగుణాలతో ముడిపడి ఉంటారు, బంధించబడి ఉంటారు, వారికి ముక్తి ఎలాగా అని వాళ్ళు అడిగారు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, 2 గుణాలు అలవాటు చేసుకోండి, సమత్వము, అనాసక్తి. ఈ 2 కనుక ఉంటే తప్పనిసరిగా మీరు నాకు ప్రియాతి ప్రియమైన వారు అవుతారు. ప్లస్ వాళ్ళు కూడా బంధాల నుంచి బయటపడతారు. అనాసక్తి అంటే నిష్కామ కర్మ. భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధించి సనక సనందనాథులు ఎంతో స్తుతించడం మొదలెట్టారట. తైరహం పూజిత సమ్యక్ సంస్తుప పరమర్షిభి ప్రత్యేయాయ స్వకంధామ పశ్చత పరమేష్ఠిన. స్వామిని పూజించిన తర్వాత సనక సనందనాథుల్ని తీసుకుని స్వామి వైకుంఠధామానికి వెళ్ళిపోయాడటండి. బ్రహ్మదేవుడు గారు పాపం అలాగే చూస్తూ నుంచుండిపోయారట. కొడుకులు తండ్రిని అడిగారు, తండ్రి చెప్పలేకపోయాడు, స్వామి చెప్పేశాడు అన్నీ కూడాను హంస రూపంలో వచ్చి. అప్పుడు ఉద్ధవుడు అడుగుతున్నాడట, ఏమనంటే, స్వామి నీవు చాలా గొప్పవాడివి, అర్జునుడికి యుద్ధ రంగంలో నీవు ఏ ప్రాణులలో ఉన్నావు, ఏ విధంగా ఉన్నావు, ఏ ప్రాణులు, ఏ పదార్థాలలో నీ రూపాలున్నాయో చెప్పావు, చాలా గొప్ప విషయం. కానీ నాకు మళ్ళీ కొన్ని సందేహాలు వస్తున్నాయి. ఆ సందేహాలు ఏమిటంటే, సతదా పురుష వ్యాఘ్రో యుక్త్వా మే ప్రతిబోధిత. సామాన్య మానవునిలాగా తలచి అర్జునుడికి నీవన్నీ కూడా విషయాలు చెప్పావయ్యా. నీ మాయచే మోహితులై ఉన్నటువంటి మేమందరం కూడా అది ఇంకా తెలుసుకోవడానికి టైం పడుతోంది మాకు. నీ విభూతులన్నిటినీ నీవు ఏదైతే అర్జునుడికి చెప్పావో దాన్ని ఇంకా విశదంగా ఏమన్నా చెప్పగలవా? అర్జునుడికి చెప్పింది కొన్నే ఉన్నాయి, నువ్వు చెప్పినవి. ఐరావతం అన్నావు, ఉచ్చైశ్రమం అన్నావు, ఏదో ఓంకారం అన్నావు, సామవేదం అన్నావు, అంతే తప్ప ఇంకా డీటెయిల్డ్గా ఏ యుగాలు నువ్వు ఏ షడ్గుణ ఐశ్వర్య సంపన్నులలో ఎలా ఉన్నావు, రత్నములలో ఏ రత్నంలో నీవు ఉన్నావు, ఇటువంటి విషయాలన్నీ కూడా నాకేమన్నా చెప్పడానికి అవకాశం ఉందా అని అడిగాడట ఉద్ధవుడు. అడిగితే శ్రీకృష్ణుడు అంటాడట,
నాయనా ఉద్ధవ, అచింత్య విభూతులకు ఆశ్రయుడైనటువంటి నేను అర్జునుడికి చెప్పినది చాలా తక్కువ. విభూతి యోగము అనేటువంటి దాంట్లో స్వామి యొక్క విశ్వరూప యోగంలో మనం తెలుసుకున్నాం స్వామి యొక్క విభూతులు ఏమిటి అని. సకల ప్రాణులకు ఆత్మను, హితైషిని, సహృదయుడును, నియామకుడును అయినటువంటి నేను సమస్త సృష్టి స్థితి లయములకు కారణభూతుడను అని చెప్తూ, హిరణ్య గర్భుడు ఏ విధంగా వేదములు ఉత్పన్నమైనాయి, బ్రహ్మతత్వం ఉత్పన్నమైనది, ఉకార మకారాలతో ఉన్నటువంటి ఓంకారం ఉత్పన్నమైనది, దానివల్ల ఈ వేదములలో ఉన్నటువంటి సారం ఇది భాగవతంలో మళ్ళీ ఋగ్వేదంలో చెప్పబడినటువంటి ఆ శ్లోకాలలో తప్ప ఇంకెక్కడా కూడా ఈ తత్వం చెప్పబడలేదు. ఎవరు కూడా ఈ సబ్జెక్ట్ టచ్ చేశారని నేనైతే నాకు తెలిసిన పరిజ్ఞానంలో లేదు. కానీ భగవత్ తత్వంలో భాగవతంలో విశేషంగా వేదముల జననం, వేదముల ఉత్పత్తి, వేదముల యందు ఏ విధంగా భగవంతుడు తన యొక్క విశేషమైనటువంటి తత్వాన్ని ప్రకటించారు అనేటువంటిది రేపటి మన సెషన్లో భాగవత రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదంలోంచి తెలుసుకుని మన యొక్క జీవితాలను పరిపుష్టం చేసుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో రేపు కలిసేటువంటి అదృష్టం భగవంతుడు అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. విఠల పాండురంగ విఠల, పండరినాథ విఠల, జయ శ్రీ విఠల. హరే కృష్ణ. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.